లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ అసెంబ్లీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లా మారిందన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 41% మంది అవునని, 59% మంది కాదన్నారు. ఇక ఒక్కసారి మనం ఎర్రవెల్లి వెళదాం. అక్కడ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు చండీ యాగం ఆరంభించారు. ఒకసారి ఆ విజువల్స్ ని దానికి సంబంధించిన విశేషాలని మా భోగి దగ్గరికి వెళదాం. అక్కడ ఓవర్ టు భోగి. ఈ రోజు ఎర్రవెల్లి వేదిక కాబోతోంది. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో మహాక్రతువు నిర్వహించాలని కేసీఆర్ సంకల్పించారు. దానికి కార్యరూపం దాలుస్తూ 4 ఏళ్ల నాటి సంకల్పం నేడు కార్యరూపం దాలుస్తోందనే చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఆయుధ చండీ మహాయాగాన్ని నిర్వహించాలని ఆ రోజు సంకల్పించారు. ఈ రోజు దానికి దృశ్య రూపమని చెప్పొచ్చు. విశ్వశాంతి ప్రజా సంక్షేమం కోసం అత్యంత నియమనిష్టలతో ఈ యాగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం 18 ఎకరాల స్థలంలో ఈ పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. 3 ఎకరాల స్థలంలో యాగశాల అత్యద్భుతంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేట్టుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 106 కుండాలను మనం విజువల్స్ లో కూడా చూడండి, 106 హోమగుండాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఋత్వికులు తరలి వస్తూ ఉన్న సందర్భం ప్రస్తుతం జరుగుతోంది. కర్ణాటక, అటు ఏపీ, ఇటు మహారాష్ట్ర నుంచి ఋత్వికులు దాదాపు 1500 మంది ఋత్వికులు ఈ యాగంలో పాల్గొంటున్న సందర్భం. దాంట్లో 1100 మంది ఏకకంఠంతో దుర్గా సప్తశతి పారాయణ ఈ 5 రోజుల పాటు చేస్తారు. ప్రస్తుతం మరి కాసేపట్లోనే యాగం ప్రారంభం కాబోతోంది. 1100 మంది ఏకకంఠంతో దుర్గా సప్తశతి పారాయణ అత్యద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఓకే, థ్యాంక్ యూ భోగి. మరి మొదలు పెట్టంగానే మళ్ళీ మనం లైవ్ తీసుకుందాం. అది చాలా ఆసక్తికరమైన ఘట్టం. దేశవ్యాప్తంగా కూడా ఎర్రవెల్లిపై జనం అందరి దృష్టి ఆకర్షిస్తోంది. బహుశా 200 సంవత్సరాల్లో మొదటిసారిగా యాగం జరుగుతోందని కేసీఆర్ గారే స్వయంగా ప్రకటించారు. ఇక ఆ విశేషాలు మళ్ళీ తరచుగానే చూస్తూ ఉంటాం. మీరు చెప్పండి, మాట్లాడి, మీరు ఏదో చెప్పదలిచారు. యాగం సంబంధించి మంచిదే. మా వ్యక్తిగత అభిప్రాయం కూడా ఒకటైతే పెద్దలు కూడా చెప్పదలుచుకున్నాము, చెడు అయితే జరగదు కదా. యాగం చేసిన దానివల్ల చెడు అయితే జరగదు, ఎంతో కొంత మంచి జరుగుతుంది. ఇక ఏపీ విషయానికి వస్తే కానీ ఇప్పుడు పెద్దలు అన్నగారు మాట్లాడినారు రోజాకు సంబంధించి. ఇదే అసెంబ్లీలో రోజా గారిని మాట్లాడిన మాట నేను విన్నా, ప్రత్యక్ష సాక్ష్యం నేనే. ఒక మాట చెప్పాలి, ఆమె ఏం మాట్లాడింది. ఒకరు తెలుగుదేశం అయితే చెప్పమా లేదు పర్వాలేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు స్ట్రైట్ గా మైక్ లో, నేను వింటాను. రోజా మాట్లాడేటప్పుడు కామెంట్, రన్నింగ్ కామెంట్, నీ మేకప్ అయిపోయింది, ప్యాకప్. నీ మేకప్ అయిపోయింది, ఇక ప్యాకప్. అంటే అదేంత పెద్ద అభ్యంతరకరమైన పదం కదా? ఖచ్చితంగా అభ్యంతరకరమైన పదమే. ఓకే, నువ్వు అర్థం చేసుకుంటే అసలు ఒక మహిళను పట్టుకొని, ఒక కళాకారులను పట్టుకొని ఆ పార్టీ మాట్లాడకూడదు కళాకారులను. ఎందుకు? ఆ పార్టీ పుట్టిందే కళాకారులతో పుట్టింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు. మరి ఆ కళాకారులతో పుట్టిన పార్టీ ఇంకొక కళాకారుని పట్టుకొని మేకప్ అయిపోయింది, ప్యాకప్ అంటే అందులో మహిళను అంటే ఏమని దాని అర్థం? దొంగార్థం వస్తుంది. ఎవరన్నా కూడా ఇబ్బంది ఇబ్బంది. కానీ ఇక్కడ ఏంటంటే యనమల రామకృష్ణ గారు మాట్లాడతారండి పెద్దలు. ఆయన పదవి ఏంది, ఆయన వయసు ఏంది, ఎన్నిసార్లు అయినారు. నిన్న రవీంద్ర భారతి నుంచి మేము వాకం నడుచుకుంటూ పోతే కదా అసెంబ్లీకి, మీరు బీఎస్ఏకి రాలేదండి సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రవీంద్ర భారతి నుంచి వచ్చినారు కాబట్టి మీరు కాళ్ళు గుంజుతూ ఉంటాయిలే వ్యంగ్యం. నిన్న జన్మదిన శుభాకాంక్షలు చెప్తారు, కనీసం జన్మదిన శుభాకాంక్షలు చెప్పేటప్పుడన్నా ప్రేమగా గౌరవంగా, అరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష పార్టీ నాయకులకు జన్మదిన శుభాకాంక్షలు అంటే సంతోషపడతాం. ఆయన ఏమంటారు తెలిసిన రామకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు, పుట్టిన బాబు ఇప్పుడే అబద్ధాలు ఆడుతున్నాడు అన్నారా? వెంటనే అప్పుడే కంటిన్యూ. ఏంటండి ఇంత వ్యంగ్యము? మేము చిన్న పిల్లలము, 45-46 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళము. ఆయన పెద్ద వయసు, అన్నిసార్లు అయినారు. మేము ఆదర్శంగా వాళ్ళని తీసుకోవాలా? ఇంత వ్యంగ్యం చేస్తే మనిషి అట్టేతారా కదా? అవసరమే లేదు. కొంత హుందాగా ప్రేమగా ఉండాలి. 100% హుందాగా ఉండాలి. మీరన్నట్టు ఏదైతే 1-2 మాటలు అన్నారో అది అంత ఆశాజనకంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే ఎవరు విష్ అయిపోయినా ఎవరు ఆయన కోరుకోలేదు. విష్ చేసిన తర్వాత ఆ మర్యాద మనం కంటిన్యూ చేయాలి. అప్పటి వరకు ఆ తర్వాత డిస్కషన్ ఏ విధంగా మోడరేట్ బీజేపీ లాగా ఉన్నారు సార్. ఏదేమైనా కూడా ప్రజలు చూస్తారు. రేపు విష్ణు కుమార్ రాజు గారు రోజా గారు ఏం చర్య తీసుకున్నా నేను మద్దతిస్తున్నానని అంతకుముందు ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకున్నానని చెప్పాడు కదా. అదే ఇప్పుడు ఆయనలో 2 కనపడినాయి కదండి. మేము అలా కంటిన్యూ అంతే కదా. ముందర ఆ పాయింట్ రోజాని అనొద్దు,
మీరు అనొద్దని చెప్పాలి, మీరు ఆవిడ అనొద్దని చెప్పాలి. కానీ రోజా మీద ఏ చర్య తీసుకున్నారు మద్దతు ఇస్తానని చెప్పి మీరేమో అట్లా చెప్పట్లేదు కదా, మీరు కొంచెం డిఫరెంట్ గా చెబుతున్నారు. అంటే ఎందుకంటే విష్ణు కుమార్ రాజు గారితో ఈవినింగ్ మాట్లాడారు, మళ్ళీ పొద్దున్న కూడా ఈ చర్చ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తా. అంటే సార్ ఏమవుతుంది అంటే ఒక లిమిటేషన్స్ ఉంటాయి మనకి, ఏదన్నా కూడా బియాండ్ లిమిటేషన్ ఏదన్నా మనం చేసుకుంటే రోజా అంటే ఖచ్చితంగా చర్య తీసుకోండి, అంతేగాని రోజా తిట్టిన వాళ్ళందరినీ తిట్టుకోండి మీ ఇష్టం. రోజా గారి దగ్గరికి ఇబ్బంది వచ్చింది ఏంటంటే ఆవిడ కొంచెం మాట స్పీడ్ గా మాట్లాడతారు, రన్నింగ్ కామెంటరీ కూడా ఆవిడ చేస్తారు. ఆవిడ చేయడం మొదలు పెట్టిన తర్వాత సహజంగా మిగతా వాళ్ళు కూడా అదర్ పార్టీ అంటే టీడీపీ పార్టీలో ఉన్న కూడా ఆవిడ మాట్లాడిన రన్నింగ్ కామెంటరీ అనేది జరుగుతుంది. నేను వస్తానన్నా అసెంబ్లీలో, మీకు రన్నింగ్ కామెంటరీ అంటే ఒక మాట చూడండి, రెండు పక్కల జరుగుతున్నది. ఆవిడ అంటారు సభ వాయిదా పడింది, ఒక్క నిమిషం, సభ వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత నేను వస్తాను కూడా అంటే ముఖ్యమంత్రి గారి చైర్ దగ్గర నుంచి నేను వస్తానా. అనంతపురానికి జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఏదో సబ్జెక్ట్ దానికి రిలేటెడ్ గా ఏమని మాట్లాడుతున్నాడు, మేము కాదు చేసింది మీ నాయనగాడే, మీ నాయనగాడే, ఇవన్నీ పోతానా ఇంటా నాకు బాధ కలగదా? నేచురల్ నేను నిలబడి ఈ రన్నింగ్ కామెంటరీ చేయొద్దన్నా మాట పెరుగుతుందే గొడవ. రైట్. ఇప్పుడు సరే ఇవి రోజా గురించి ఈ చర్చని కూడా ఇంత ప్రొలాంగ్ చేయాల్సినంత సీన్ లేదు. నేను నా పర్సనల్గా ఎందుకంటే టీడీపీ దాంట్లో ఒక తలకాయలేని పని చేసినట్టుగా నేను అనుకుంటా. కానీ ఇప్పుడు ఆయుధ చండీ యాగం గురించి చెప్తున్న పరిస్థితి, రాజ్యాంగంలో ఒక ముఖ్యమంత్రి చేసే ఒక దీనికి మీరు రాజ్యాంగ పదవులను వాడతలేరు అనేది ఇప్పుడు మీరు మీ కెమెరాలను అక్కడ పెట్టండి. ఎన్ని వేల మంది పోలీసులు ఉన్నారు, ఎన్ని రోజులు జరుగుతున్న ఏ కార్యక్రమం జరిగినా ఉండాలిగా. ఈ జనానికి సంబంధించిన బీజేపీ ఈ రోజు ఇలాంటి యాగాలకు వచ్చిపోవాలి కదా. ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఇప్పుడు ఆయన ఏంటంటే అమరావతికి పోటీగా అమరావతి ఆతిథ్యానికి మోడీ ఎట్లా వచ్చిండో ఇక్కడికి కూడా రావాలని రాష్ట్రపతి వచ్చి ఒక సమాంతరమైన చేయాలని. అరే మీకు దానికి దీనికి సంబంధం అంటే దానికి ఏం సంబంధం, దానికి అంత పెద్ద చేయాల్సిన ఏమంటున్నంటే యాగం అనేది ఈ రోజు సగటు తెలంగాణ పౌరుణ్ణి కనుక సంతృప్తి పరిచినట్టు మీరు అనుకుంటే మీరు కరెక్టే. కానీ నేను అనుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ విప్లవ భావజాలం ఉన్న హేతువాదులు వాళ్ళందరూ కూడా ఈరోజు విమర్శిస్తున్నారు. వాళ్ళందరినీ అవును కాదా, మత రాజ్యంగా మార్చడానికి వారే రావాలి మోడీ గారు, వారేమో రావట్లేరు. దీంట్లో రాజకీయం లేదు అని అంటే మరి నీకు చండీ యాగం చేసి తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి కదా, నీకు తెలంగాణ ఇచ్చిన తల్లి మరి సోనియా గాంధీ ఎందుకు గుర్తుకు రాలేదు? అంటే మీరు చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయి. అంటే సోనియా గాంధీ ఆ రోజు కాళ్ళ మీద పడలేదు, తల్లి కాదు. రాజకీయం లేదు అని అంటే అధికారంలో ఉన్న వ్యక్తులకే ఏదో ఒక పద్ధతి కట్టుబడి. ఇంకోటి కొమ్మినేని గారు ముఖ్యమంత్రి కాదు వ్యక్తిగా నేను చేస్తున్నా అని చెప్పి ఆగండి, ముఖ్యమంత్రి వ్యక్తిగా నేను చేస్తున్నా అని చెప్పి ప్రభుత్వాన్ని మొత్తం ఇన్వాల్వ్ చేసినప్పుడు డ్యూయల్ సిమ్ కాదు అది. ఈ రోజు మేము మాట్లాడుతున్నప్పుడు మాత్రం రెండో ప్రధానమైన అంశం ఏం చెప్తుందంటే, మీరు రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి హోదాలు అది చేస్తున్నప్పుడు రాష్ట్రపతి గాని గవర్నర్ గాని పాల్గొనడానికి అవకాశం లేదు. వ్యక్తిగతంగా చేస్తారు, వీళ్ళు పాల్గొనడానికి అవకాశం ఏం చేస్తుంటే వాళ్ళు హోదా ఏమున్నది, ప్రతిపక్ష పార్టీ నాయకురాలా? తర్వాత పార్టీ పూర్తిగా హిందుత్వానికి బీజేపీ వైపు టీడీపీకి మారిపోయింది. దయాకరన్న మాట్లాడేటువంటి ఒక మాటలు చూస్తే మేము ప్రతిపక్షాల వాళ్ళం కాబట్టి విమర్శించాలనేటువంటి దృక్పథం ఉన్నది తప్ప యాగం విషయంలో ఇవాళ అందరు కూడా మీరు అన్నట్టుగా వామపక్ష భావాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రజలు, నేను కూడా చూసిన వామపక్ష భావాలను, మా దగ్గర అంత మా నియోజకవర్గం వామపక్ష భావాలదే, అయినా కానీ వాళ్ళు కూడా వ్యక్తిగతంగా ఉండేటువంటి. కాబట్టి ప్రణబ్ ముఖర్జీ గారు వస్తున్నట్టే వారు వ్యక్తిగతంగా వారితో ఉన్నటువంటి వారే ఇంకెక్కువగా దాన్ని చూసింది కాబట్టి రోజా గారిని చివరిగా ఒక్క మాట, రోజా గారిని దూషించాలని బాధపడే ఈ తెలుగుదేశం పార్టీ బాధపడుతున్నారు కదా, అంతే ఉంటుంది ఎవరికి. మరి విజయవాడ ప్రాంతానికి సంబంధించి కాల్మని సెక్స్ రాకెట్ వ్యవహారంలో వందల మంది సాక్ష్యాలు చూపించమని సాక్ష్యాలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా మారిందన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 39% మంది అవునని 61% మంది కారణాలు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. శివప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే అద్దంకి దయాకర్ గారు,
సుధాకర్ రెడ్డి గారు, అద్దేపల్లి శ్రీధర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.